హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఇవ్వాల్సినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి హామీలు చూస్తే భయమేస్తుంది. హామీలైతే ఇచ్చాము, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, నెరవేర్చాలంటే భయమేస్తుంది. దిక్క నుంచి స్టార్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి రాష్ట్రం ఏ విధంగా అప్పులు పాలు చేశారు, అధోగతి చేశారు, రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు. గత నాయకుడు ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీన్ని రిట్రీవ్ చేయాలన్నా, దీన్ని బాగు చేయాలన్నా, దీన్ని కడగాలన్నా, సంపద సృష్టించాలన్నా కనీసం 10 నుంచి 15 ఏళ్ళు టైం పడుతుంది. అప్పటి వరకు ఈ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి కామెంట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చేయడం. దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారా ఏముంది 5 ఏళ్లు కదా పోయిందని? 5 ఏళ్లు కాదు పోయింది, 5 ఏళ్లు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని 10 ఏళ్లు పడుతుందా, 15 ఏళ్ళు? వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. లేదు, నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్ లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి. దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నా కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్ లో 5 సార్లు ఓట్లేశారు బీజేపీకి? అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు. ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా గుజరాత్ ని పంజాబ్ చేసేవాడు. ఏం సార్ అసలు ఈ కామెంట్లకి వైఎస్ఆర్సీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ యొక్క వివరణ లేకపోతే విశ్లేషణ అంటే ఏం చెప్తారు అసలు? మోసపోవటం మీ వంతు అయితే మోసం చేయటం నా వంతు అని చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన ఎంత మోసగాడో పబ్లిక్కి బాహాటంగానే బరి తెగించి చెప్పేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చినాక, అది ఎప్పుడైనా రానిండి, ఆయన ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు చెప్పి ముఖ్యమంత్రిగా వచ్చినాక ఎప్పుడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా? 99 ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలు తీసుకుంటే 1 కోటి మందికి ఉపాధి కల్పిస్తా, అసలు ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా తయారు చేసేస్తా, ఒక్క పన్నులు కూడా భారం వేయను, అన్నీ ఇంకా తగ్గించేస్తారు ఇట్లా అని కూడా చెప్పాడు. మా 99 నుంచి అధికారంలోకి వచ్చి 2004 దాకా ఆయనే ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఏదైతే బషీర్బాగ్ కాల్పులు కూడా మనం చూసాం కదా, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి రైతులు వెళ్ళి నిరసన తెలపడానికి వెళ్తే అక్కడ కాల్చి చంపిని మనం కూడా చూసాం కదా. అప్పుడు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తారంటే తీగల మీద బట్టలాలు వేసుకోవాలని చెప్పి అవహేళన కూడా మనం చూసాం కదా. ఆయన ఇవ్వకపోగా ఇస్తానన్నాను కూడా అవహేళన చేసి చూసాం కదా. దాని తర్వాత 2014లో అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి, ప్రతి జిల్లాని సింగపూర్ చేస్తా, ఏదైతే రైతులందరికీ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా, డ్వాక్రా అక్క చెల్లెముల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా, మీకు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తా,
సో ఇట్లాంటి హామీలు 650 హామీలు ఇచ్చాడు కదా. అధికారంలోకి వచ్చి నాకు ఏం చేశాడు? ఏం చేయాల. సో అధికారం దిగిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టుకొని దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మద్దతు, ఇదిగో ఈ హామీలన్నిటికీ ఇద్దరు కలిసి ఓ ప్రజాగలం అని ఒక మేనిఫెస్టోని పెట్టి ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 అనేటటువంటి పథకాలు, ఈ మేనిఫెస్టో పెట్టకముందే ఆయన వాళ్ళ మహానాడులో ఏదో జరిగినప్పుడు వినీ మేనిఫెస్టో, బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి సూపర్ 6 అనేటటువంటి పథకాలు. ఏంటి వాళ్ళు సూపర్ 6లో చెప్పిన పథకాలు? పెన్షన్లు సూపర్ 6లో ఉండవు, అది రెగ్యులర్. అవి కాకుండా సూపర్ 6లో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి నెలకు 1500, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500. అదేవిధంగా ఆడవారందరూ బస్సులోకి ఉచిత ప్రయాణం. 2, 3 20 లక్షల ఉద్యోగాల కల్పన, లేకుంటే నిరుద్యోగ వృత్తి కింద 3000 ఇచ్చేటట్టు. 4 ఏదైతే అది అమ్మమందనం కింద చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి 15,000 అకౌంట్లో. దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఆరోది వచ్చేటప్పటికి ఏదైతే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అన్నదాత సుఖీభవ. ఈ 6 సూపర్ 6 హామీలు. దీంతో పాటు అనేక హామీలు. ఇది ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆటో అన్నలకి 10,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి నేను 15,000 ఇస్తా. మత్స్యకార భరోసా జగన్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. సో ఇట్లా అనేక రకాల జర్నలిస్టులకు కానీ అన్ని రంగాల వరకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు కదా. వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయలేను. మీ దగ్గర ఎందుకుంటే డబ్బులు? నా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట. అదే గవర్నమెంట్ దగ్గరే చెప్పేది. గవర్నమెంట్ లో ఉంటాయి కానీ డబ్బులు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారా? కాదండి, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లో డబ్బులు లేవు, సో నేను ఇప్పుడు చేయలేను, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది ఇక్కడ, బాధపడి మీ రైతుల మీరే బాధపడండి, అక్క చెల్లెమ్మల ఆ బాధ ఏదో మీరే పడండి, నేను ఎందుకు పడతాను, నేను ఇవ్వనని చెప్పి తెగేసి చెప్తున్నాడు. ఎంత బరి తెగించినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ చూడం. ఓ ముఖ్యమంత్రి బరి తెగించి నేను మీకేం చేయను, రైతులు నేనేం చేయను, అక్క చెల్లెమ్మలు నేనేం చేయను, విద్యార్థులు నేను మీకు ఎవరికి చెప్పాడు? బరి తెగించి తెగించి ఎవరికి చెప్పారు? డైరెక్ట్ గా మీడియా సమావేశంలో చెప్పాడు కదా. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ లో ఓపెన్ గా నేను చెయ్యను, చేయలేను, మీరు ఊరికి నా మీద ఫీలింగ్స్ పెట్టుకోమాకండి, ప్రతి నెల నేను ఇవన్నీ చెయ్యాలి అంటే టైం పడుతుంది అని చెప్పారు కానీ నేను ఇవన్నీ చెయ్యను అని ఎక్కడ చెప్పలేదు. 2047 టైం అంటే అవును. మరి మీరు గతంలో మీకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు ఏం చేశారు? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కదా. ఎవరు చెప్పారు? ఆయన చెప్తున్నారు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు ఏమన్నా దేవుడే చెప్పడానికి? ఆర్థిక విధ్వంసం మేం చేసామా? మీరు చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు చేయాలంటే అమలు చేయాలంటే కుదరదనే మాటలు చెప్తున్నారు. ఏదో చెప్పలేనప్పుడు మంగళవారం కబుర్లు చెప్పొద్దని చెప్పండి ముఖ్యమంత్రి గారికి. ఏదో చేయలేనాడు మంగళవారం సామెతలు చెబుతూ ఉంటాడు, మంగళవారం కబుర్లు చెప్పొద్దనండి. మేమున్నప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందా, మేమున్నప్పుడు ఆర్థిక ప్రగతి జరిగిందా, లెక్కలు చెప్తా. దమ్ముంటే ఈ ముఖ్యమంత్రిని మీ వాళ్ళని ఎవరన్నా బహిరంగ చర్చకు పిలు, ఎందుకంటే నువ్వు రావు కాబట్టి. మీ వాళ్ళని ఎవరన్నా దమ్ముంటే ఈ లెక్కలో వాస్తవాలు ఉన్నాయా లేదా, ఎస్ బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూలధన వ్యయం కింద సంవత్సరానికి 13,860 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15,632 కోట్లు ఖర్చు పెట్టాం. మరి మూలధన వ్యయం మేము ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందా, ఆర్థిక ప్రగతి జరిగినట్టు అర్థమా? అదేవిధంగా చంద్రబాబు గారి పాలనలో సామాజిక రంగంలో సోషల్ సర్వీసెస్ సంబంధించి మూలధన వ్యయం కేవలం 2,437 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5,224 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో లెక్కలో తెలియట్లేదా? తలసరి ఆదాయం ఆయన ఉన్నప్పుడు 60,000 పెరిగితే మేము ఉన్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న 88,000 పెరిగింది. జాతీయ సగటు కంటే ఎక్కువ అయ్యాం మనం. మరి ఎవరి హయాంలో విధ్వంసం జరిగినట్టు? అప్పులు మీకంటే మేము తక్కువ తీసుకొని వచ్చాం. మీరున్నప్పుడు తీసుకొచ్చినటువంటి అప్పుల వృద్ధి రేటు ఏదైతే టోటల్ 22.63% అయితే మేము ఉన్నప్పుడు 13.57%. మొత్తం అంతకుముందు 1,40,717 కోట్ల అప్పు ఉంటే తర్వాత 2014-19 మధ్య మీరు దిగిపోయే సమయానికి అది 3,90,247 కోట్లు అయితే అది 7,21,000 కోట్లకి అయింది ఫైనల్గా వచ్చేటప్పటికి. మరి ఎవరి హయాంలో విధ్వంసం జరిగినట్టు? మేము అప్పులు తీసుకొని వచ్చి మీరు చేసినటువంటి ఏదైతే ఆ అప్పులకి అంతకుముందు ప్రభుత్వం వచ్చిన అప్పులకి అసలు వడ్డీ కడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా స్కూల్ అభివృద్ధి ఇవన్నీ మేము చేసుకుంటూ వచ్చాం మేము అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఏం చేశారో చెప్పండి. ఏం చేయకపోతేనే వాళ్ళు ఏం చేయలేదు, మొత్తం అంతా అధోగతి పాలైపోయిందని చెప్పి వారానికి 2-3 ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే మీరు ఇన్ని చేసుకున్న వాళ్ళు మరి మీరు ఎందుకు జనానికి చెప్పుకోలేకపోయారు? మరి చెప్పాను సార్, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పాను కదా, మంచి
చెప్పలేసుకొని బయటకు వచ్చేలోపు చెడు ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు. మనం మంచి చేసిన వాళ్ళు ఒక పక్క ఉన్నారు, చెడు చేసిన వాళ్ళు ఎంత గుంపు రాబందుల గుంపులాగా ఒక పక్క ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి సమర్థుడు, ఒక నిజాయితీపరుడు, ఒక అభివృద్ధి సంక్షేమంలో ఏదైతే ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ధీరుడిని ఎదుర్కోవడానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబందులు గుంపే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాబందులు కూడా వేసుకొని వచ్చి మొత్తం ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక ముద్ర వేసి వీళ్ళ వల్ల కాకపోతే ఈవీఎం లాంటివి కూడా మేనేజ్ చేసి దించారు. దించడానికి ఏమైంది? ఇప్పుడు ప్రజలకి ఆ దొంగలు ఎన్నాళ్ళు ఉంటుంది? వాటాల దగ్గర కొట్టుకుంటారు కదా ఖచ్చితంగా. దొంగ ఎక్కడైనా సమర్థవంతంగా పరిపాలించగలుగుతాడా? అదే చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను దొంగ, నా వల్ల కాదు, నాశనం అయిపోయింది. ఏం నాశనం అయింది సార్? ఎక్కడన్నా ఒక చిన్న లాజిక్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఏ ముఖ్యమంత్రి అయినా నా రాష్ట్రం దివాలా తీసింది, మేము అడుక్కు తింటున్నామని ఎవడన్నా చెబుతాడా? బుద్ధి లేని ముఖ్యమంత్రి తప్ప. బుద్ధి జ్ఞానం ఉన్నాడు అయితే నా రాష్ట్రం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందా అని చెప్పుకుంటారు ఎక్కడన్నా. నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అడుక్కు తింది, నాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నేను అడుక్కు తింటున్నా అని ఎవడన్నా చెబుతాడా? అడుక్కు తినేవాడు కూడా చెప్పండి నిజంగా. కానీ ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయి కంపెనీలు, ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు? సో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది. లేచింది నుంచి ఇదే మాట. 14 లక్షల కోట్లు అని చెప్పి గాలి మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు అప్పు దాంట్లో సగమే కదా ఉంది. మరి ఎందుకు మీరు పథకాలను అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇస్తానన్నటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఒకటి కూడా అంటే మీకు ప్రజలకు చేయాలని లేదు, మీకు దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం, ఇదే మీకు తెలిసింది. సో అందుకనే అడ్డగోలుగా కాంట్రాక్టులు దోచిపెట్టే కార్యక్రమం చేస్తారు. సో ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయరు. అదేమంటే మీ బాధలు మీరు పడండి. ఏ ముఖ్యమంత్రి అయినా రైతులు మీ బాధలు మీరు పడండి, విద్యార్థులు మీ బాధలు మీరు పడండి, మహిళలు మీ సాగు మీరు సావండి అని ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతారు? ఫస్ట్ టైం ఇట్లాంటి ముఖ్యమంత్రి అంటే ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని మన నాకు తెలిసి దేశంలో ఎక్కడ చూడం. 78 ఏళ్ళ అయిన స్వాతంత్రం వచ్చి ప్రజల్ని మీ బాధలు మీరు పడండి, నేను ఎంజాయ్ చేస్తానంటున్నాడు ముఖ్యమంత్రి. ఓపెన్ స్టేట్మెంట్ బరితెగించేస్తున్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలి? అందుకని అంది ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబు గ్యారంటీ, మీ భవిష్యత్తుకు లేదు వారంటీ, ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తాం గ్యారంటీ అంటున్నాడు. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తాం గ్యారంటీ అంటున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో సార్ చూడండి.